కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఇప్పుడు దసరా నవరాత్రులు నడుస్తున్నాయి, చాలా డిఫరెంట్గా పెట్టారు బొట్టు. ఈ బొట్టుకి దసరాకి లేదు, నేను దీక్షలో ఉన్నాను. నేను ఆ పూజ చేస్తున్నాను, నేను నవరాత్రి పూజలు. సో కొన్ని పూజలు అంటే నేను డెఫినెట్గా నేను చేస్తూ ఉంటాను. సో ఇది నవరాత్రి కాబట్టి అమ్మవారికి ఆ దీక్షలో ఇంకా చేస్తున్నాను నేను. ప్రశాంతంగా ఉంటుంది మాకు, అంటే మార్నింగ్ అన్ని పూజలే ఉంటాయి కదా మాకు. గేట్ లోపలికి వస్తుంటేనే గేట్లోకి వస్తుంది ఒక ఫ్లేవర్, ఒక పువ్వుల వాసన, ఒక అగరబత్తి ధూపం. అది ఇల్లంతా మొత్తం పూజలు, అగరబత్తులు అన్నీ ఉంటాయి. ఇంకా దేవుడు అంటే ఆ పూజ అంటే ఇంకా దానికి మనం టైం కేటాయిస్తూ ఉంటాం. కాకపోతే రాజకీయం మాకు ఉంటుంది, తప్పదు. సో దేవుడికి ఇవ్వాల్సిన సమయం, ఆ సమయం నేను ఇచ్చేస్తాను. మార్నింగ్ నేను ప్రశాంతంగా ఉంటుంది ముందు. ఈ అంటే పర్టికులర్గా ఆ బొట్టు అలా పెట్టడానికి కారణం ఏదైనా ఉందా అండి? ఏమో నాకు తెలీదు. దేవుని దండం పెట్టుకుంటా అలా పెట్టేస్తాను అంతే. ఇలా పెట్టాలి, అలా పెట్టాలని ఏమి ఉండదు. అది ఆ పూజ చేసినంతసేపు స్వామిలో ఆ లీనమైపోతున్నట్టు ఉంటుంది. సో అది అయిన తర్వాత ఆ అమ్మవారి దీవెనతో బొట్టు అలా పెట్టేసుకుంటాను. మరి అది అంటే సుమంగళీళ్ళు ఎప్పుడు ఇలా పెట్టాలి ఒకటి ఉంటుంది లెక్క. ఇదేమో అమ్మవారిది. అది ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి, అమ్మ నాన్న. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నేను, మా మదరు, మా ఫాదరు, ఒక అన్నయ్య, నలుగురమే. కథ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే చాలా పెద్ద ఫ్యామిలీ. బట్ మా మదర్కి, ఫాదర్కి నేను, మా అన్నయ్య ఆయన జస్ట్ ఒక 2-3 years బ్యాక్ చనిపోయారు. సో నేను ఒక్కదానే ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను, నా భర్త, అంతే, ఇద్దరమే. చిన్న ఫ్యామిలీ ఇప్పుడు. కానీ మీ గురించి తెలుసుకోవాలి ఇంటర్వ్యూ కోసం అన్నప్పుడు నాకు యూట్యూబ్లో చాలా వీడియోలు, మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టమని, మీరు షూటింగ్ టైంలో ఉన్నప్పుడు నాన్నగారు కాలం చేశారని, దాన్ని అసలు ఆ టైంలో మీరు కళ్ళు తిరిగి పడిపోయారని కూడా కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. ఒక్కసారి నాన్నగారి గురించి తెలుసు. యాక్చువల్గా దేవాలయం షూటింగ్ చేస్తున్నాం, అమరావతి, గుంటూరు నుంచి అమరావతి. సో అక్కడ షూటింగ్ చేస్తుంటే అక్కడ ఏంటంటే ఫాదర్కి చితి పెట్టడం సీను, టి కృష్ణ గారు డైరెక్షన్, దేవాలయం, శ్రవణ్ బాబు గారిని. సో అక్కడ ఫాదర్కి చితి పెట్టడం సీన్ నేను వెళ్ళి కూతురు చితి పెడుతుంది. ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ చెన్నైలో అప్పుడు మా నాన్నగారు పోవడం జరిగింది. నాకు తెలీదు, చెప్పలే, టి కృష్ణ గారు ఎవరు చెప్పలే. సరే ఈవినింగ్ షూటింగ్ అంతా అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడంటే మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయి, అప్పుడంతా ల్యాండ్ లైన్, టైం పట్టేది, దొరికేది కాదు. ఐ థింక్ 6:37కి టి కృష్ణ గారికి వచ్చింది మెసేజ్, ఇలాగా ఫాదర్ పోయారనేసి. సో ఆయన ఏం చేశారంటే పోయారని చెప్పలే నాకు. నైట్ షూటింగ్ ఉండింది, డే అంతా శ్మశానంలో షూటింగు, నైట్ వచ్చి ఈ దశావతారాల పాటలు తీస్తున్నాం అది. సో దానికి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి క్లాసికల్ డ్రెస్ చేసుకుని రెడీ అయ్యి వస్తున్నాను. టి కృష్ణ గారు అన్నారు, ఇలా నాన్నగారు బాగాలేదంట, బయలుదేరమ్మన్నారు అన్నారు. అంతే చెప్పారు. ఏమైందంటే లేదు బాగాలేదన్నారు, అంతే, టెన్షన్ అవ్వబాకమ్మా, బాగాలేదన్నారు అన్న. సరే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు వెళ్ళిపోయినాయి. నైటు అంటే అమరావతి నుంచి గుంటూరుకు రావాలి కదా, వచ్చేటప్పటికి 11-12 అయినట్టుంది నాకు. ఇంకా 12 లాస్ట్ ఒక ట్రైన్ ఉండింది, ఆ ట్రైన్ పట్టుకుని నేను చెన్నైకి వచ్చాను. చెన్నైకి వచ్చి ఇంటికి వచ్చి చూసేటప్పటికి నాన్నగారు పడుకుని ఉన్నారు. నాకేం అర్థం కాలే, అట్లా టోటల్గా అప్సెట్ అయిపోయి మదర్ అక్కడ కూర్చున్నారు. ఆవిడ వస్తుంది, నాకేం అర్థం కావట్లే. ఎందుకంటే మా నాన్నగారు అంటే చాలా ఇష్టం నాకు నిజంగా. సో ఇంకా అలాగా ఆయన చనిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ 1 year గ్యాప్లో మా మదర్ పోయారు. అంటే ఒక దెబ్బ మీద ఇంకొక దెబ్బ. ఆ ఏజ్ చిన్నపిల్లని ఏం తెలుస్తుంది మనకి, తల్లిదండ్రులు ఉండాలని కోరుకుంటాం. అలాంటిది నాన్నగారు ఎన్నో కళ్ళుగా అన్నారు, నా కూతురు పెద్ద స్టార్ అవ్వాలి అనేసి. సో ఆ టైం అప్కమింగ్ స్టేజ్ అప్పుడంతా. ఆ సమయంలో ఆయన లేకపోవడం అన్నది పెద్ద సెట్ బ్యాక్ నాకు, నా జీవితంలో పెద్ద బ్లో నాకు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కోలుకుంటూ మళ్ళీ ముందుకెళ్తుంటే మళ్ళీ మా మదరు ఇంకా ఇది జీవితం అనుకుని ఇంకా
అన్నీ నేనే భుజాన్ని వేసుకొని దిగమింగుకొని బాధ్యత తీసుకుని ఇంక పనే నాకు సర్వస్వం అనుకుని ముందుకెళ్ళడం జరిగింది. అలా జరిగింది మా మదర్ ఫాదర్ది. కానీ ఒక ఆడపిల్లకండి, అంటే అబ్బాయి సొసైటీలో ఏది ఉన్నా, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈజీగా అమ్మాయితో కంపేర్ చేస్తే ఈజీగా గెటన్ అయిపోగలుగుతాడు. కానీ ఒక అమ్మాయికి పేరెంట్స్ సపోర్టు, పేరెంట్స్ తర్వాత ఒక మంచి భర్త సపోర్ట్ లేకపోతే అంత ఈజీగా ఏ ప్రొఫెషన్లో ఉన్నా పైకి రావడం ఈజీ కాదమ్మా, చాలా టఫ్ అది. కాకపోతే నాకేంటంటే ఫస్ట్ మదర్ ఫాదర్ పోవడం వల్ల లైఫ్ విలువ, వాల్యూ, బాధ్యత అన్నీ ఆటోమేటిక్గా దేవుడు నాకు తెలిసేటట్టు చేశాడు అనిపిస్తుంది. సో రైట్ టైంలో ఒక ఏజ్లో మ్యారేజ్ కూడా, అది కూడా నాకు దేవుడు చేశాడన్నదే. ఎవరు లేరు కదా పెద్దలు, ఇలాగ ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలి, ఈ అబ్బాయికి పెళ్లి చేయాలి అనేది చెప్పేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. నాకు ఉన్న తల్లిదండ్రులు నిద్రపోయారు. నాకు తెలియకుండా నా లైఫ్లో నా భర్త ఆయన రావడం, కలవడం, అనుకోవడం, పెళ్లి చేసేసుకో, ఆల్ ఆఫ్ సడన్ అన్నీ 6 to 7 monthsలో జరిగిపోయినాయి. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ అంటారు చూసారా, అలాగా రైట్ టైంలో దేవుడు ఆయనే నాకు, అంటే ముక్కోడి దేవతలు పెళ్లి చేస్తారన్నట్టు ముక్కోడి దేవతలు దీవించినట్టు ఉండింది నాకు మంచి భర్త ఇచ్చి. రైట్ టైంలో ఒక సపోర్ట్ ఉండాలి అన్నది జరిగింది. సో లైఫ్ ఇదైంది. బట్ ఆడపిల్లలకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండాలమ్మా. కొంతమందికి స్మూత్గా వెళ్తుంది, కొంతమందికి టఫ్గా ఉంటుంది. సో నాకేంటి అన్నీ దెబ్బలే కదా జీవితంలో, అన్నీ స్మూత్గా ఎప్పుడు లేదు నా లైఫ్. అన్నీ టఫ్గా దెబ్బలు తింటూ నేర్చుకుంటూ ముందుకు వెళుతూనే అనుకున్నది సాధించాను. కాకపోతే మా ఫాదర్ ఒక కోరిక నేను నెరవేర్చాను, పెద్ద స్టార్ అవ్వాలన్నది. దాని తర్వాత మా భర్త సేమ్ అదే బాధ్యత ఆయన తీసుకుని, ఆయన కూడా అక్కడితో ఆపలే. పెళ్ళైన తర్వాత ఏదో ఇంట్లో కూర్చోబెట్టడం లేదు, ఆయన కూడా ఆ బాధ్యత తీసుకుని, ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండకూడదు అన్నది ఆయన ఆలోచన కూడా. సో ఆయన కూడా దాన్ని అలా కంటిన్యూ చేసి మీకు కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేసి, సో ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చింది మా భర్త. అంటే తను ఓన్లీ ఒక హౌస్ వైఫ్లో లేకపోతే ఈ గ్లామరో ఇలా కాదు, ఇంకేదైనా కొత్తగా చేద్దామని పోలీస్ ఆఫీసర్ది కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఇంకా దాని తర్వాత లేడీ అమితాబ్, ఇవన్నీ వచ్చినాయి. అండ్ ఓసే రామలం అదే పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంట్లో కూర్చుని ఉంటే కర్తవ్యం ఉండేది కాదు, ఓసే రామలం ఉండేది కాదు, ఆ హీరో ఇమేజ్ వచ్చేది కాదు. సో క్రెడిట్ ఐ థింక్ మా హస్బెండ్కి ఇవ్వాలి నేను. జనరల్గా మనకు ఉంటుంది, చాలే పెళ్లి చేసుకున్నాం సెటిల్ అయిపోదాం అనుకుంటాం, కానీ అలా అనుకోలేదు. ఇంకా అది కూడా కాదు, దాని తర్వాత మళ్ళీ పాలిటిక్స్ కూడా నా మనసులో ఉంటుంది మనకి, కాకపోతే అవన్నీ జరుగుతాయా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. కానీ వెనక నేను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ, ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో నువ్వు చేయి, నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయి, ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి, మంచి జరుగుతాయి అన్నది ఆయన చెప్పింది. ఇంకా అలాగా. కానీ ఒక విమెన్ ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే ఒక ఇమేజ్ తెచ్చుకోవడం, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అందులో గ్లామర్ ఫీల్డ్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో ఇమేజ్ అనండి, అది కమర్షియల్గా అయినా సరే లేదంటే ఒక వాల్యుబుల్ పాయింట్లో అయినా సరే, మీరు ఒక హీరో ఇమేజ్ని అప్పట్లోనే హీరోలతో సమానంగా మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ ఒక మాటకు విలువ కానీ అప్పుడు మీరు అంతా సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు యాజ్ ఎ విమెన్. సో అదంతా ఈజీ అండి. ఒక అమ్మాయికి ఒక హీరో ఇమేజ్ని తీసుకొచ్చి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. హీరోలు ఫైట్ చేసేది మనం చూస్తున్నప్పుడు, మేము హీరోలు పక్కన చేసేటప్పుడు కొన్ని సీన్స్లో వచ్చి హీరో ఫైట్ చేస్తుంటాడు, మనం రియాక్షన్ ఇవ్వాలి. అప్పుడు అనిపించేది, అయ్యో పాపం ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎగురుతున్నారు, కొడుతున్నారు, దెబ్బలు తగులుతుంటాయి వాళ్ళు కూడా. అలాంటిది నాకు వచ్చేటప్పటికి నేను అసలు ఫస్ట్ నాకు కొంచెం టైం పట్టింది నేను అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఆ ప్యాటర్న్లోకి తీసుకురావడం, నా ఫిజిక్ కావచ్చు, నా ఆ స్టైల్ కావచ్చు, ఒక మహిళలా చేసినట్టు ఉండకూడదు. అంటే ఒక హీరో ఒక రఫ్ అండ్ టఫ్ ఆ బాడీ లాంగ్వేజ్ తెచ్చుకోవాలి, దాంట్లో ఇమిడిపోవాలి. సో ఇట్ టుక్ టైం నాకు అది అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ పిక్చర్కి నా ఫైట్స్కిను సెకండ్ థర్డ్ దానికి ఇది ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా దాని తర్వాత ది బెస్ట్ అన్న పేరు తెచ్చుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే
ఎందుకు చేయలేము మనం, చేద్దాం, రిస్క్ అయినా పర్లేదు. అప్పుడు మాకు ఈ గ్రాఫిక్స్ అంత లేదు. సో ఏదన్నా కూడా ఒరిజినలే ఉండదు, డూప్ లేకుండా చేసేదాన్ని. చేద్దామని మాస్టర్లతో కన్విన్స్ చేసి ఇంకా సాహసాలే అన్నీ. ఎంత 20 అడుగులో 30 అడుగులు దూకమన్నా దూకేవాళ్ళం. మళ్ళీ గన్ ఒకటి పట్టుకుని దాంతో షూట్ చేసుకుంటూ, మామూలు కాదు అసలు. సో ఇలాగా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఇంకా బెటర్మెంట్ చేద్దాం అన్నది సినిమా నుంచి సినిమాకి బెటర్ అయింది నాకు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను, ఒక యాక్షన్ హీరోలే కాదు హీరోయిన్ కూడా చేయగలుగుతుందని. మళ్ళీ దాంట్లో స్టైల్ ఉండాలి, అందం ఉండాలి. ఏదో కొట్టామన్నట్టు కాకుండా ఎక్స్ప్రెషన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి, ఫినిషింగ్ బాగుండాలి. అది డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఏదైనా బ్యూటీ ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. ఏదో ఇప్పుడు జంప్ చేయమన్నారు ఇలా జంప్ చేయడం కాదు, ఒరిజినల్గా జంపింగ్లానే ఉండాలి, రఫ్ లుక్ ఉండాలి. సో ఇలాగ నా బాడీని నేను మలుచుకుంటూ చేశాను నేను. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి గ్లామర్ పాత్రలు జనరల్గా అందరికీ వస్తుంటాయి, కానీ ఆర్టిస్ట్ వాళ్ళలో ఉన్న నటనని బయటికి తీసుకురాగలిగే డైరెక్టర్లు కానీ, అలాంటి సినిమాలు కానీ, అలాంటి కథలు కానీ, యు ఆర్ రియలీ సో బ్లెస్డ్. ఒక స్వయం కృషి తీసుకున్న, వందే మాతరం తీసుకున్న, తీసుకోవాలంటే టి కృష్ణ గారు అండి. అవునండి. ఆయనకి నేను రుణపడి ఉన్నాను, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తనలో ఒక నటన ఉందన్నది నేటి భారతంలో తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చి నాకు రావాల్సిన పేరు అద్భుతంగా వచ్చింది. ఓ విజయశాంతి ఓన్లీ గ్లామర్ కాదు, తను నటించగలుగుతుందని ఆ క్రెడిట్ కృష్ణ గారికి వెళ్తుంది. ఆయన ఏం చేశారు, అక్కడితో కాకుండా ఆయన అన్ని సినిమాల్లో విజయశాంతినే ఉంచాలి అంటే ఆయన మైండ్ సెట్లో ఏముంది, ఓ రెవల్యూషనరీ ఫిల్మ్స్ అంటే అది తను సూట్ అవుతుంది, ఆయన రాసుకున్న కథకి ఆ పాత్రకి తను న్యాయం చేయగలుగుతుంది, తన ఎక్స్ప్రెషన్స్ బాగా రాబట్టగలుగుతుంది, సో బాగుంది అన్నది ఆయన మైండ్లో పెట్టుకుని ప్రతి సినిమాకి ఇంక తనే ఉండాలి, శాంతమ్మే ఉండాలి. ఆయనతో ఆప్యాయతగా పిలిచాడు శాంతమ్మ అని. సో ఆయన ప్రతి సినిమాలకు పెట్టేవారు. నేను ఒక స్టేజ్లో అన్న అని పిలిచేదా, అన్న మీకు బోరు కొట్టదా, అన్ని సినిమాల్లో నేనే పడతాను, ఇంకొక హీరోయిన్ పెట్టండి అన్న. లేదు శాంతమ్మ నువ్వే చేయాలి, నువ్వే బాగా చేస్తున్నావు అనేసి. ఒక స్టేజ్లో అయితే ప్రతిఘటన అయితే నేను అన్నాను, కథ విన్నాను బాగుంది, బట్ నాకు డేట్లు కుదరలేదు, టోటల్గా బిజీగా ఉన్నాను. అప్పుడు అన్నాను, అన్న కుదరట్లేదు అంటే, నువ్వు చెయ్యాలి, ఇది నువ్వు చేయకపోతే నేను చెయ్యను, భీష్మించి కూర్చున్నాడు ఆయన. ఇంకా ఏంటంటే ఆఖరికి అందరు ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేసి 1 నెల నాకు ఇవ్వండి అని. 1 మంతే నాకు వెళ్ళాను, వైజాగ్ వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. సో అంటే నేను చేయలేను అనుకున్నది దేవుడు కూడా అక్కడ కూడా నువ్వే చేయాలన్నట్టు చేయించాడు. అదొక మలుపు. మళ్ళీ సూపర్ స్టార్ అన్నది ప్రతిఘటనతో స్టార్ట్ అయింది నాకు ఆ టైటిల్. కానీ అప్పట్లో ప్రతిఘటన అంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి, అసలు యాక్చువల్గా చాలా చిన్నమ్మాయి నేను. ఎగ్జాక్ట్లీ. అందరూ ఏమన్నారంటే, అదేంటి కృష్ణ మరీ చిన్నపిల్లతో యాక్ట్ చేపిస్తున్నావు, ఒక లెక్చర్ క్యారెక్టర్ అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఊహించుకుంటారు, బట్ ఆల్మోస్ట్ చాలా యంగ్ నేను అంటే అందరూ క్రిటిసైజ్ చేశారు. అదేంటది ఆవిడ మరీ చిన్నపిల్ల ఉంది, చేయగలుగుతుందా, చేయలేదు, తప్పు చేస్తున్నావు, డెసిషన్ రాంగ్ అవుతుంది అని కృష్ణ గారితో అంటే, నాకు తెలుసు ఏం చేయించాలని కొంచెం గెటప్ అంతా వేసి 3 వేసి కొంచెం పెద్ద అమ్మాయిలా కనపడేటట్టు చేసి నేను కూడా ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎప్పుడైతే క్రిటిసైజ్ చేశారో నువ్వు చేయలేవేమో అని, ఎందుకు చేయలేను, నన్ను ఎప్పుడైనా అలా అంటే నాకు నేను ఊరుకోలేను, ఇంక దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాను. ఇంక తీసుకుని సో కృష్ణ గారు పట్టుబట్టడం, నేను ఆ ఛాలెంజ్గా తీసుకోవడం, అది అద్భుతంగా సక్సెస్ అయింది. అది మలుపు తిరిగింది నా లైఫ్. దాంతో మీలో నటనని బయటికి తీసుకొచ్చింది ఒక మాస్. అందరూ గ్లామర్ని చూస్తే ఆయన మాత్రం మీలో ఉన్న అంతే. ఫస్ట్ కృష్ణ గారికి క్రెడిట్ వెళ్తుంది, దాని తర్వాత మిగతా వాళ్ళందరూ మంచి డైరెక్టర్లు, గొప్ప డైరెక్టర్లు పనిచేస్తారు, డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ ఆ అమ్మాయిలో ఆ టాలెంట్ ఉన్నదని తీయాలి కదా ఎవరో ఒకళ్ళు, అది టి కృష్ణ గారు. అవును. కానీ ఒక ఆర్టిస్ట్కి తన జీవితం మొత్తం మీద చూసుకుంటే మహా అయితే ఒక 2, 3 దొరుకుతాయేమో అలాంటి రేర్ కదా. కానీ మీ విషయంలో ఒక పెద్ద లిస్టే ఉందండి. నిజంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను, చదవండి లిస్ట్. అసలు మామూలు కాదు. మీరు టి కృష్ణ గారితో చేసిన సినిమాల దగ్గర నుంచి, టి కృష్ణ గారితో దగ్గర మీరు 6 సినిమాలు కంటిన్యూస్గా చేశారు. అన్నింటికన్నా మించి అసలు మీరు చేసిన సినిమాలన్నింటిలో అద్భుతమైన ఆర్టిస్ట్ని బయట తీసుకొచ్చిన సినిమాలంటే 10ల సంఖ్యలో ఉన్నాయి, ఎవరికన్నా 3, 4 చెప్పుకోవడానికి ఉంటాయి అసలు. అలాంటిది యూఆర్ రియల్లీ బ్లెస్డ్ అండి.
నిజంగా అది మా అందరూ దేవుడు ఎందుకో నా మీద కొంచెం ప్రేమ ఎక్కువైనట్టుందేమో, అందుకే అంత మంచి చేశాడు నాకు. మనసు మంచిది కాబట్టి మంచిగా జరుగుతుంది. నిజంగా నేను ఎప్పుడు ఎవరి గురించి చెడుగానో నాకు అనవసరం. నా పని, నా డ్యూటీ, నా ఇల్లు, అంతే. ఇదే నా ప్రపంచం అనుకున్నాను నేను. కానీ అదే ఒక అమ్మాయికి ఎక్కడన్నా మీకు తెలుసుండి ఒక అమ్మాయికి ఎక్కడన్నా అన్యాయం జరిగింది అని అంటే మాత్రం నిజంగా రాములం బయటకు వస్తుంది అనేది మొన్న అమ్మాయి విషయంలో చిన్నపిల్ల అఫ్కోర్స్ అది మహిళలకి ఎప్పుడు న్యాయం జరగాలనేది మాత్రం నేను ఫస్ట్ నుంచి పోరాడుతూనే ఉన్నాను. నా వాయిస్ రేస్ చేశాను. నేను బాధగా ఉంటుంది, ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు ఆ కష్టాలు ఎంత కష్టపడితే కానీ పొజిషన్కి రారు, ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ప్రతి చోట అడ్డంకి ఉంటుంది. అంటే మన ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్ ఎన్నుకున్నా దాంట్లో అచీవ్ చేయడానికి అడ్డుపొలలు వేస్తూ ఉంటారు, వెనక్కి లాగుతుంటారు. సో ఆ పెయిన్ కానీ నాకు తెలుసు. అది కాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే అది మరీ దారుణం అమ్మ. నాకు నిజంగా అది ఆ మధ్యన ఒక 3 months బేబీ, మళ్ళీ అది రిపీట్ చేయాలంటే మళ్ళీ నా మూడ్ పాడైపోద్ది. అది అంటే ఎలాంటి ప్రపంచం ఎలాగైపోతుంది, బాగుపడద్దు అనుకుంటే ఇంకా ఇంకా వర్స్ట్ అవుతుంది ఏంటి అన్నది నిజంగా బాధగా ఉంది. అది తెలియదు మరి మారాలమ్మా. అదే మొన్న చాలా రోజుల తర్వాత మీరు ఆ ఇష్యూ గురించి ఆ శవం అతనిది కాదు, మీరు అసలు ఏం చేశారో చెప్పండి అని డిపార్ట్మెంట్ వాళ్ళు, బికాస్ ఫస్ట్ లేదంటారు కాస్త ఉందంటారు. అంటే ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఎందుకు ఇంత గేమ్ అనేది నేను చెప్పదలుచుకుంది ఆ రోజు. అండ్ నిజంగా నడి రోడ్డు మీద చంపాలి వాడిని, అంత కోపం వచ్చింది నాకు. సరే ఇంకా వీళ్ళు చేసే పోలీసులు చేసే గేమ్ అన్నీ చేస్తుంటారు, ఎన్కౌంటర్లు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ ఏదైనా అది కరెక్ట్ కాదమ్మా. అది వాళ్ళకి ఎలా వస్తుంది ఈ ఆలోచన తెలియట్లేదు నాకు. పాప ఆ తల్లిదండ్రుల్లో నిజంగా ఆ తల్లి నేను ఓదార్చలేకపోయినా, ఆవిడ కంటిన్యూస్ ఏడుస్తూనే ఉంది. ఆ పెయిన్ ఎంత ఉంటుందమ్మా నిజంగా, చాలా బాధ వేసింది నాకు. అండ్ నాకు వచ్చిన కోపాన్ని వాడిని అక్కడే పట్టుకుని కొడదామా చంపుదామా అని అంత కోపం వచ్చింది నాకు నిజంగా. అసలు ఆ చంటి బిడ్డ ఎంత ముద్దుగా ఉంది ఆ పాప. నిజమా, వాడికి ఒక బిడ్డ ఉన్నట్టుంది. ఐ డోంట్ నో మరి ఇలా మైండ్లో ఏమైనా దెయ్యం దూరుతుందా, రాక్షసులా అని కూర్చుంటారో తెలియదు మరి. చిచి, సమాజం పాడైపోయిందమ్మా చాలా మ్యామ్. నిజం. మెయిన్ ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవడం వల్ల గవర్నమెంట్ ప్రతి స్టేట్లో గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయం మాత్రం. అంటే ఆ మత్తులో తేడా తెలియట్లేదు వాళ్ళకు కూడా. తల్లి చెల్లి బిడ్డ అన్న తేడా కూడా లేకుండా మృగంలాగా తయారైపోయారు. సో డ్రగ్స్ అనేది కంట్రోల్ చేయాలి, లేకపోతే టోటల్గా చట్టాలు ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిందే. నాన్నగారు కాలం చేసిన తర్వాత మళ్ళీ టి కృష్ణ గారు కాలం చేసినప్పుడు మీరు అంతగా కదిలిపోయారని చెప్పి విన్నాను. అసలు అంటే ఆయన సినిమాల ద్వారా మీలో ఉన్న నటీమణిని బయటకు తీసుకురావడం ఒకటే కాకుండా ఆయనతో ఉన్నంత బాండింగ్ అంటే ఏం చెప్తారు మీరు? ఒక అన్న చెల్లెల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో అలాగా ఆయన కానీ వదిన ఆవిడ కానీ ఎంతో అప్యాదిగా. అప్పుడు గోపీచంద్ అంతా చిన్నపిల్లలు, ఇంకొక పెద్ద బాబు ఉన్నాడు, అబ్బాయి కూడా చనిపోయాడు, పాప ఒకటి ఉంది. సో అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళు నిజంగా, అంత అన్యోన్యంగా. ఆయన ప్రతిదీ కేర్ తీసుకుని శాంతమ్మ ఇది చేయాలి ఇది చేయాలి అనేసి. అలాగన్నా ఓసారి పొరపాటు అయ్యేది, అంటే యాక్టింగ్ ఈ సీన్ సరిగా రాకపోతే ఊరుకునేవాడు కాదు, ఆయన తిట్టేవాడు. ఆయన ఈ రేపటి పౌరుల షూటింగ్లో అయితే పెద్ద సీను, కోర్టుని గుడి బయట పెట్టి లెంతీ డైలాగ్ పెట్టి చేయాలి. ఆయన అప్పటికి క్యాన్సర్తో బాధపడుతూ బెడ్ మీద పడుకొని డైరెక్షన్ చేస్తున్నారు. సో ఆ సీన్ ఏంటంటే గంటలు గంటలని చేతులు చేయాలి. నేను ఒక ప్యాటర్న్లో చేసుకుంటూ వస్తే కట్ చేసి చేతులు ఇలాగ చేయాలి కదా, ఎందుకు ఇలా ముడుచుకుని చెప్తావు డైలాగు డామ్ డూమ్ అని తిట్టేశాడు ఆయన. నాకు అర్థం కాలే, ఎప్పుడు నేను చూడలేదు ఆయన్ని అంత ఎమోషన్ అయ్యి కోపం రావడం అనేది. ఒక నిమిషం కూర్చుని పోయాను, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అనుకుని చూసుకుని నాకు కొంచెం టైం అన్నాను. వెళ్ళి 5 minutes కూర్చుని ప్రిపేర్ అయ్యాను, వచ్చాను, సింగిల్ టేక్లో ఓకే చేస్తాను. అంటే ఎక్కడో పొరపాటు జరగచ్చు, అంటే ఆయన మైండ్లో ఇలాగ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, వైల్డ్గా
చేతులని చూపించి అది ఇది ఇలా చేయాలని అని ఉంది. నేను ఒక ప్యాటర్న్లో డైలాగ్ చెప్పుకుంటూ మామూలుగా చేసుకుంటూ వెళ్ళినా. అది కాదు, నాకు అది కావాలి. సీరియస్గా అరిచేసాడు మొత్తం క్రౌడ్, అందరూ జనాలు ఏనాలు. నాకు కొంచెం అప్సెట్ అయ్యాను నేను, ఇదేంట్రా ఇది ఫస్ట్ టైం. బట్ తెలుసు ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు. సరే నాకు 5 minutes అని వెళ్ళి కూర్చుని మళ్ళీ నేను ఏ రకంగా చేస్తే బెటర్ అని రివైజ్ చేసుకుని వెళ్ళి చేశాను. ఐ వాజ్ హ్యాపీ.